बोलो खैरताबाद बड़ा गणेश महाराज की जय। సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ నాని. సో ఇన్ని రోజులైతే నేను బ్లాగ్లు అయితే తీయలేదు, ఇంకా దావత్లు అయితే ఉన్నాయి, ఇంకా నా ఫోన్ బి ఖరాబ్ అయిన ఉండే. ఇంకా ఈ రోజు నుంచి అయితే డైలీ బ్లాగ్స్ అయితే వస్తాయి. ఇంకా మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎవరైనా కొత్త వచ్చినవి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇంకా ఈ రోజు అయితే మన అప్డేట్ ఏంటంటే మన ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర అయితే మన బొజ్జ భాగం గీత కాల భాగం గీత మొత్తం తయారైపోయినాయి అన్నమాట. నేనైతే ఇన్ని రోజుల నుంచి రాలే కాబట్టి కవర్ చేయకపోయినా, సో మీ వల్ల అయిన తర్వాత లైక్ షేర్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే కొత్త వచ్చినా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే సో గైస్, మీకు ఇంకా మెయిన్ అప్డేట్ చేయడం అయితే మర్చిపోయినా, ఇంకా మన స్వామివారికి సంబంధించిన షెడ్ వర్క్ కూడా మన స్టార్ట్ అయిపోయింది అనమాట. పైన రేకులు అయితే కప్పేసి నేనైతే మీకు అయితే లేట్ అప్డేట్ ఇస్తున్నాను, ఏమనుకోకండి. ఇంకా మనకి ఇక్కడ సంబంధించిన సైడ్ లోకి అయితే అక్కడ మన షెడ్ అక్కడ సైడ్ అయితే మన కవర్స్ అయితే వచ్చేయమన్నమాట. ఇక్కడ సైడ్ అయితే మనకి ఇంకలకి గాలి వచ్చినా ఏం కాకుండా అనేసి అయితే రేకులు అయితే కప్తారనమాట. ఇంకా ఈ సైడ్ లో మనకి కవర్స్ అయితే వస్తాయి అనమాట. ఈ సైడ్ కి మనకి పైన చూసుకోవచ్చు, రేకులు అయితే బండార్స్ అయితే కట్టేసారు అనమాట. వీడికెన్స్ కింద వ్యూ అయితే చూసుకోవచ్చు ఎట్లున్నది. మొత్తం మన ఖైరతాబాద్ మొత్తం కనబడుతుంది వీడికెన్స్ అయితే. చిన్న పోల్ అయితే చూసుకోవచ్చు. పోల్ కి మనం ఎగ్జాక్ట్ గా మనం అయితే ఇంకా మనం 80 feet హైట్ లో అయితే ఉన్నాం మనం ఇప్పుడైతే మనం కిందకి వైపు చూస్తున్నాం చూడండి. సో గాయ్స్, అయితే ఇప్పుడైతే సెకండ్ ఫ్లోర్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు. ఇక్కడ సైడ్ మన కాళికామాత అయితే షెడ్ చూసుకోవచ్చు. ఈరోజు అయితే మనకి రేకులు అయితే కప్పిరు. ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు, ఇక్కడ చూసుకోవచ్చు. మన గణేష్ పాదాలు అయితే పెట్టేసినారు అనమాట, ఫిక్స్ అయితే చేసిరు. ఇంకా వెల్డింగ్ అయితే కొట్టలేరు, కానీ జస్ట్ తార్లు అయితే కట్ అయితే పెట్టేసిరు, ఆడికని తీసుకోవచ్చు. ఇంకోటి మనకి షెడ్ కి కదలకుండా గాలి వచ్చిన ఏమైనా ఇక్కడ లాక్స్ అయితే వేసి చూసిరా, ఇది అది మొత్తం ఇట్లా పిల్లర్కి అయితే లాక్ అయితే వేసిరు. ఇంకా మనం ఇరవై చూసుకోవచ్చు, పాదం అయితే కనబడుతుంది మనకైతే. అలా అయితే చూసుకోవచ్చు కింద మొత్తం ఎంత పెద్దగా ఉన్నది స్వామివారి పాదం అయితే. ఒక్కటే మనకి 2 floors అయితే ఉన్నదంటే మనకి ఇంకా బడగనికి ఎంత పెద్ద వస్తాడో నేనే ఆలోచించుకోండి. ఇప్పుడైతే మనం ఇక్కడ సైడ్ చూసుకోవచ్చు, మన సోమనాథ్ జ్యోతిలింగం అయితే రేకువి అయిపోయినాయి. ఇక్కడ సైడ్ నుంచి అయితే చూసుకోవచ్చు మన బడగనేసి షెడ్ అయితే చూసుకోవచ్చు. ఇది మన షెడ్ చూసుకోవచ్చు, ఎంత బాగా అయితే కట్టేసారు అన్న వాళ్ళైతే. ఇప్పుడైతే మనకి వర్క్స్ అయితే చాలా ఫాస్ట్ అయితే నడుస్తాయి. మన వెల్డర్స్ అనే వాళ్ళకి ఏమి ఇబ్బంది అయితే ఉండదు. సో మనం ఇంకా కిందకి వెళ్దాం, అప్పుడు చూపిస్తాను నేను మొత్తం. ఇంకా అయితే కిందకి అయితే వెళ్తున్నా, మన బడగణేశ్వరి మెయిన్ పూజ. సో గైస్, ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్ గా ఫస్ట్ ఫ్లోర్ లో అవుతున్నాం. ఇంటికని చూసుకోవచ్చు, మనం కింద మొత్తం వ్యూ అయితే చూసుకోవచ్చు. ఇంకేం చేసి వచ్చినది మనం బడగణేశ్వరి పాదాలు అయితే చూసుకోవచ్చు. మనం ఇక్కడ ఎంత మన బడగణేశ్వరి పాదాలు అయితే ఉన్నాయి. ఇవైతే మన బడగణేశ్వరి పాదాలు అనమాట. చూసుకోవచ్చు ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉన్నాయో. మన ఇంకా బ్యాక్గ్రౌండ్ వర్క్ అనమాట. అయితే మొత్తం ఫోన్ వర్క్. ఇది ఇక్కడ సైడ్ లెఫ్ట్ మనకు లెఫ్ట్ హ్యాండ్ అయితే పాదం అయితే ఫిక్స్ చేసారు కార్లతో. సో మనం వీడికి చూసుకోవచ్చు డౌన్ సైడ్ మన అడవి బొజ్జవి అయితే రెడీ చేసారు. బొజ్జ అనమాట. మళ్ళీ ఇంకా మన చేతులు చెస్ట్ భాగం గీట మన మెడ భాగం గీట స్టార్ట్ అవుతుంది అక్కడ మొత్తం పని. కిందకైతే వెళ్ళాం మనం మొత్తం. సో అయితే మన బడగణేశ్వరి బొజ్జ, ఇంకా మన చేతులు చెస్ట్ భాగం, ఇంకా మన మెడది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడైతే మన పాదాలు అయితే వస్తాయి, అంటే పాదాలు జాయింట్ అయిపోతాయి అనమాట. ఇది ఏమో మన పక్క కాళికామాత అయితే బేస్ అనమాట. ఇదంతా మొత్తం నా వాళ్ళైతే జరుపుతున్నారు. ఇప్పుడైతే మనం ఇంకా హ్యాండ్స్ కి సో గైస్, ఇదైతే మన గణేష్ అయితే మన హ్యాండ్ అయితే లెఫ్ట్ ఆర్మ్ అన్నమాట. ఇదైతే మొత్తం అయితే చూసుకోవచ్చు, బిల్డింగ్ అయితే కొట్టేసారు. చేతులు ఇవన్నీ ఇంకలవి అక్కడ చూసుకోవచ్చు, ఇంకలవి కొట్టేసారు. నేనైతే అటు పోవడానికి అయితే వీలు అయిపోలేదు. చూసుకోవచ్చు అక్కడవి కట్టేసారు. కిందకి అయితే చూసుకోవచ్చు మన గణేష్ పాదాలు కూడా ఫిక్స్ అవుతున్నాయి. ఇంకా మన కిందది బెడ్ అయితే రెడీ అయిపోయింది. ఇదైతే మొత్తం సెట్ చేస్తున్నాం అనమాట.
షెడ్ అంటే మొత్తం డొనేషన్ కొంటారు అన్నమాట. డొనేషన్ కొంటారు ఎవరైనా మీకు ఇష్టం ఉంటే డొనేషన్ చేయొచ్చు ఇక్కడ. సో ఈరోజు అయితే మన ఈ బ్లాగ్ అయితే ఎండ్ అవుతుంది గైస్. ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్ కి అయితే ఫాలో ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మరి వీలైతే షేర్ అయితే చేసుకోండి. ఇంకా నెక్స్ట్ అప్డేట్ లో మళ్ళీ కలగం. జై శ్రీ గణేష్.